కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన అనుచరులతో కలిసి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కూడా తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రైట్, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన అనుచరులతో కలిసి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీల అభివృద్ధి జయంగా ముందు పోయాం. మరి ఈ రోజు 7 నెలలుగా కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి కుంటుపడిన విషయం ప్రజానికి అందరికీ తెలుసు. మా మిత్రులు, శ్రేయభిలాషులు, నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నన్ను 3 సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలా మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత నాది. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి జయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలుగా ఒక రూపాయి పని చేసినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు, వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ. అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీల అభివృద్ధి జయంగా ముందు పోయాం. మరి ఈ రోజు 7 నెలలుగా కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి కుంటుపడిన విషయం ప్రజానికి అందరికీ తెలుసు. మా మిత్రులు, శ్రేయభిలాషులు, నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నన్ను 3 సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలా మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత నాది. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవం